ఎట్టకేలకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబునైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారనే నెపంతో ఆయన మీద కేసు నమోదు చేసి అరెస్టు చేయడానికి ప్రయత్నం చేస్తే మంగళవారం సాయంత్రం బండి మీద పరారైనటువంటి అనంతబాబు ఆ తర్వాత ఎక్కడా కూడా పోలీసులకు దొరకలేదు. గత 3-4 రోజుల నుంచి 4-5 బృందాలుగా పోలీసులు విడిపోయి సోదాలు చేస్తున్నప్పటికీ కూడా అనంతబాబు ఆచూకీ దొరకలేదు. అయితే నిన్న అనూహ్యంగా రాజమహేంద్రవరం కోర్టు వద్ద ప్రత్యక్షమయ్యాడు. వాస్తవానికి బెయిల్ రద్దు చేయాలని సాక్షులను బెదిరించి నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేస్తే అది నిన్న విచారణకు వచ్చింది. సో విచారణకు ఖచ్చితంగా అనంతబాబు వస్తాడని పోలీసులకు ముందే సమాచారం ఉంది. ఎందుకంటే విచారణకు హాజరు కాని పక్షంలో కోర్టు బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంది. అది అనంతబాబుకి ఇబ్బందికరంగా కూడా మారుతుంది. అలాగే తన న్యాయమూర్తి చేత ఆల్రెడీ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేస్తున్నాడు ఇప్పటికే. సో ఈ నేపథ్యంలో పోలీసులు పకడ్బందీగానే బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా పోలీసుల కళ్ళు గప్పి రాజమహేంద్రవరం కోర్టులో ఎవరు వెళ్ళని ఒక చిన్న గేటు నుంచి లోనికి వెళ్ళిపోయి అక్కడి నుంచి కోర్టు హాల్లోకి అయితే పరుగులు తీశారు. సాధారణంగా మెయిన్ ప్లేసులన్నీ కూడా పోలీసులు కవర్ చేసినప్పటికీ కూడా అనంతబాబు వేరొక చిన్న సందు నుంచి కోర్టు హాల్లోకి అయితే పరుగు తీశాడు. దాంతో అనంతబాబు కోర్టుకు వచ్చాడు అని తెలిసిన పోలీసులు ఈసారి మొత్తం కోర్టు చుట్టూ ఉన్నటువంటి మార్గాలు మొత్తాన్ని కూడా ముట్టడించారు. దాదాపుగా 3 గంటల పాటు అనంతబాబు వాదనలు అయిపోయిన తర్వాత కూడా కోర్టు బయటకు రాలా. 3 గంటల పాటు లోనే ఉన్నాడు. వేరు చోట్ల ఆ మూల ఈ మూల నక్కాడు. కానీ ఇక తప్పించుకోవడానికి అవకాశం లేదు. పోలీసులు మొత్తం మూసేశారు అని తెలుసుకున్న తర్వాత తప్పని పరిస్థితులతో తన న్యాయవాదులతో బయటకు వచ్చి అయితే లొంగిపోవడం జరిగింది. ఆ తర్వాత అతను అయితే తరలించారు. ట్విస్ట్ ఏంటంటే అనంతబాబుకి ఆశ్రయించింది వైసీపీ నేతలే. మనం నిన్న వీడియోలో మాట్లాడాం. అనంతబాబుకి ఎవరు ఆశ్రయం ఇవ్వకపోతే ఎలా తప్పించుకుంటాడు? అందులో జగన్ పాత్ర ఉందా, వైసీపీ నేతల పాత్ర ఉందా అని చెప్పి నిన్న మాట్లాడాం. ఎస్, మనం మాట్లాడింది కరెక్టే. అనంతబాబు తప్పించుకోవటంలో వైసీపీ నేతలు సహాయం చేశారు. మంగళవారం సాయంత్రం బండి మీద పారిపోయినటువంటి అనంతబాబు దాదాపుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏలేశ్వరంలోని ఒక వైసీపీ మాజీ కార్పొరేటర్ వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళి ఆ రోజు నైట్ బస చేశాడు. మన్నాడు ఉదయమే రాజమండ్రిలో ఒక మాజీ వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి 2 రోజుల పాటు ఆ మాజీ ఎమ్మెల్యే ఇంట్లోనే ఉన్నాడు. సో ఇక తప్పని పరిస్థితుల్లో నిన్న కోర్టుకు హాజరు కాని పక్షంలో బెయిల్ రద్దు అవుతుందనే భయంతో నిన్న తప్పని పరిస్థితుల్లో కోర్టు సమయానికైతే వచ్చాడు. వాస్తవానికి తన భార్యతో కలిసి వస్తాడు అని పోలీసులు భావించిన భార్య కొద్దిసేపు ముందు వచ్చింది. ఆ తర్వాత అనంతబాబు అయితే రావడం జరిగింది. ఎట్టకేలకు అనంతబాబునైతే అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అయితే విచారించారు. ఈ 4 రోజులు ఎక్కడెక్కడ తిరిగాడు, ఎలా పరారయ్యాడు, దీని వెనక ఎవరి హస్తం ఉందనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేశారు. అలాగే బెదిరింపులకు సంబంధించి సాక్షులను బెదిరించిన కేసులో ఆల్రెడీ ఇంకొక 2 నిందితులు కూడా పరారీలో ఉన్నారు. ఎవరైతే వైసీపీ కార్యదర్శి అక్కడ బీసీసీఎల్కు మొత్తానికి దేనికో కార్యదర్శిగా ఉన్నటువంటి చిన్నబాబుతో పాటు అతని కుమారుడు కూడా ఆల్రెడీ పరారీలో ఉన్నారు. సో వారి కోసం కూడా పోలీసులు గాలింపులు అయితే చేపట్టారు. సో ఈ డబ్బుకు సంబంధించి కావచ్చు, ఈ బెదిరింపులకు సంబంధించి కావచ్చు, ఈ మొత్తం కూడా నిన్న అనంతబాబునైతే పోలీసులు అయితే విచారించడం జరిగింది. అయితే వాస్తవానికి నిన్నే బెయిల్ రద్దు మీద తీర్పు వెలువడాలి. కానీ అనంతబాబు తరపు లాయర్ ఏం చేశాడంటే బార్ కౌన్సిల్కి సంబంధించి ఎక్కడో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దీన్ని వాయిదా వేయాలని కోరటంతో ఈ నెల 29కి అయితే ఆ న్యాయమూర్తి వాయిదా వేయటం అయితే జరిగింది. మొత్తానికి అనంతబాబును అయితే పోలీసులు అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు. దళిత యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం కేసులో కీలక సాక్షులను బెదిరించి లొంగ తీసుకునే ప్రయత్నించి సత్యస్తమంతు బెదిరింపులకు పాల్పడిన వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అలియాస్ అనంతబాబు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 21న పోలీసులకు చిక్కకుండా కాకినాడ తన నివాసం నుంచి పరారైనటువంటి అనంతబాబు శుక్రవారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం కోర్టు వద్ద తనంతటా తానుగా ప్రత్యక్షమయ్యాడు. దాదాపుగా ఉదయం 10:30 గంటలకు ఎవరికీ కనిపించకుండా ఓ కారులో కోర్టుకు అనంతబాబు చేరుకున్నారు. న్యాయస్థానం ప్రధాన గేటుకు కుడివైపున ఎవరు వినియోగించని ఒక చిన్న గేటు నుంచి పోలీసుల కళ్ళు గప్పి కోర్టు ప్రాంగణంలోకి వచ్చారు. అక్కడి నుంచి కోర్టు హాల్లోకి పరుగున చేరుకున్నాడు. కోర్టులో ఇరుపక్షాల వాదనలు దాదాపుగా 11 గంటల సమయంలో పూర్తయ్యాయి. పోలీసులు అరెస్టు చేస్తారనే కారణంతో బయటకు రాకుండా ఆ సమీపంలో ఉన్న 5వ అదనపు జిల్లా న్యాయస్థానం భవనం వద్ద దాదాపుగా
3 గంటల పాటు ఎదురు చూశాడు. ఇక అన్ని గేట్ల వద్ద పోలీసులు ఉండటంతో ఇక తన ఎత్తులు పారవని గ్రహించి న్యాయవాదులతో కలిసి మధ్యాహ్నం 2 గంటలకు అనంతబాబు బయటకు వచ్చాడు. ఉదయం 11 గంటలకే కోర్టులో వాదనలు పూర్తయిపోతే సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా కోర్టు ప్రాంగణంలోనే తప్పించుకోవడానికి అవకాశం ఉందా అని చెప్పి విశ్వ ప్రయత్నం చేశాడు. బట్ పోలీసులు కళ్ళుగప్పి లోనికి వెళ్ళినోడు ఎలాగైనా కళ్ళుగప్పి మళ్ళీ బయటికి వెళ్తాడనే ఒక అనుమానంతో మొత్తం కోర్టు చుట్టూ ఉన్నటువంటి అన్ని ద్వారాలను కూడా మోహరించడంతో ఇక తన ఎత్తులు పారవని తెలిసి చివరికి తనంతట తానుగా అయితే లొంగిపోయాడు. వాస్తవానికి పోలీసులు కోర్టులోకి వెళ్లే సమయంలోనే అరెస్ట్ చేయాలని భావించారు, కానీ అందులో పోలీసులు విఫలమయ్యారు. ఒక రకంగా ఎందుకు విఫలమయ్యారు అంటే ఎవరు వినియోగించిన ఒక ద్వారాన్ని, చిన్న ద్వారాన్ని ఉపయోగించుకుని కోర్టు హాల్లోకి పరుగు తీశాడు. సో కోర్టులోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ పోలీసులకు అరెస్ట్ చేయడానికి ఆ రైట్స్ ఉండవు. మళ్ళీ తిరిగి కోర్టు బయటకు వచ్చిన తర్వాత మాత్రమే వ్యక్తిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో తన కోసం అయితే పోలీసులు అయితే కనిపించారు. రోజుకో ఊరిలో మకం, పోలీసులకు చిక్కకుండా అనంతబాబు ఎత్తులు. సో ఎక్కడికెక్కడికి వెళ్ళాడు అనే దాని మీద కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. వాస్తవానికి ఈ అనంతబాబుకి మరి ఆశ్రయం ఇచ్చిన వారి మీద కూడా ఏమైనా చర్యలు తీసుకుంటారనేది చూడాలి. మొత్తం వైసీపీ నాయకులే, ఒక మాజీ వైసీపీ ఎమ్మెల్యేతో పాటు ఒక మాజీ వైసీపీ కార్పొరేటర్ ఉన్నాడని చెప్పి చెప్తున్నారు. ఇంటిలోనే ఫోను, కారు వదిలేసి గన్మెన్ ను సైతం అక్కడే వదిలేసి తాను ఇంట్లో ఉన్నట్టుగా భ్రమ కల్పించిన అనంతబాబు పోలీసుల నుంచి తప్పించుకున్నారు. దీంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి విశాఖ, విజయవాడ ఏజెన్సీ ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. తీరా చూస్తే ఆయన తూర్పుగోదావరి జిల్లా దాటనే లేదు. రోజుకో ఊరిలో మకాం పెట్టినట్టుగా తెలిసింది. మొదటగా ఏలేశ్వరంలో ఆశ్రయం పొందాడు. అక్కడే ఓ పాత ఫోన్ ఉపయోగించి జగ్గంపేటకు చెందిన ఓ వ్యక్తి ద్వారా కొత్త సిమ్ కార్డు తెప్పించి న్యాయవాదులను సంప్రదించినట్లుగా పోలీసులు విచారణలో తేలింది. బుధవారం మరో గ్రామంలో గడిపారు. అలాగే రాత్రి వేళల్లో సన్నిహితులకు చెందిన 2-3 కార్లు మార్చి ప్రయాణాలు చేశారు. జాతీయ రహదారిపైకి రాకుండా సీసీ కెమెరాలకు చిక్కకుండా తిరిగినట్లుగా తెలుస్తుంది. గురువారం రాత్రి బెక్కవోలు సమీపంలోని బలభద్రపురం దగ్గర అనంతబాబు వినియోగించిన వాహనాలను పోలీసులు గుర్తించారు. శుక్రవారం అక్కడి నుంచి ఆయన నేరుగా రాజమహేంద్రవరానికంటే మొత్తానికి ప్రీ ప్లానుడ్గా తన ఫోను ఇంటికాడే వదిలేసి గన్మెన్ను ఇంటికాడే వదిలేసి అంటే బేసిక్గా ఫోను గన్మెన్ 2 ఇంటికాడే ఉంటే అనంతబాబు ఇంట్లోనే ఉన్నాడనే భ్రమ కలుగుద్ది. సో అలాంటి భ్రమ లొకేషన్ కూడా ఇంట్లో చూపిస్తుంది. అలాంటి భ్రమ కల్పించి అనంతబాబు అయితే పరారయ్యాడు. ఎట్టకేలకు మొత్తానికి దళిత డ్రైవర్ హత్య కేసులో సాక్షులను బెదిరించినందుకు గాను అనంతబాబునైతే పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. కానీ వైసీపీ నేతలే, ఒక దళిత వ్యక్తిని చంపిన వ్యక్తికి వైసీపీ నేతలే ఆశ్రయం కల్పించడం, వైసీపీ నేతలే ఆదుకునే ప్రయత్నం చేయటం అంటే ఇది దళితులకు ద్రోహం చేయటమే. ఇదే నిన్న దళితుల గురించి మాట్లాడిన మహాసేన రాజేష్ మీద విమర్శలు చేసి మహాసేన రాజేష్ని బెదిరించారంట కొన్ని ఫోన్ కాల్స్ నుంచి చేసి. మహాసేన రాజేష్ ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో దాయకపోతే ఎక్కడ దాక్కున్నాడు, ఎవరు ఆశ్రయం కల్పించకపోతే ఎక్కడికి వెళ్ళాడు. సో ఖచ్చితంగా దళితులకు ద్రోహం చేసి ఆ కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి అనంతబాబుని పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లో అప్పగించాల్సిందే, లేకపోతే పార్టీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి మహాసేన రాజేష్ హెచ్చరించాడు. దాంతో మహాసేన రాజేష్కి బెదిరింపు కాల్స్ అంట. ఏమని, నువ్వు ముట్టడిస్తావా, ఎలా ముట్టడిస్తావు, ముట్టడించు, నీ అంతు చూస్తామని చెప్పి మహాసేన రాజేష్ని బెదిరించారంట. అంటే దళితుల్ని వీళ్ళే డోర్ డెలివరీలు చేస్తారు. తర్వాత వాళ్ళు అరెస్టు కాకుండా దళితులుగా అన్యాయం జరిగినా పర్లేదు, అనంతబాబు మాత్రం అరెస్టు కాకూడదని చెప్పి అనంతబాబుని వీళ్ళే కాపాడతారు. అలాగే పోలీసులు సోదాలు చేస్తుంటే కళ్ళు గప్పి వాళ్ళే దాస్తారు. అంటే దళితులకు జగన్మోహన్ రెడ్డి ఏ సందేశం ఇచ్చాడు నాకు అర్థం కాల. నీ పార్టీతో సంబంధం లేకపోతే నీ పార్టీ నాయకులు నేను ఎందుకు ఆశ్రయం కల్పించారు? ఏలేశ్వరంలో కావచ్చు, రాజమండ్రిలో కావచ్చు, నీ పార్టీ నేతలే ఆశ్రయం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలో లేదా ఆ పార్టీ కీలక నేతల ఆదేశాలో లేకుండా అనంతబాబు అంత ధైర్యంగా వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండగలడా? మా ఇంటికి వస్తే నేను ఉండేస్తాను అనంతబాబుని, ముందు బయటకు పో అంట, లేదా పోలీసులకు సమాచారం ఇస్తాం వెంటనే. మరి అలాంటిది వాళ్ళు ఎందుకు ఉండనిచ్చారు? అంటే పార్టీ ఖచ్చితంగా అనంతబాబుని కాపాడాలని ప్రయత్నం చేసిన మాట వాస్తవం. గతంలో కూడా చేసి జైలు నుంచి బయటకు వస్తే ఊరేగింపు చేశారు ఘనకార్యంగా. అరే ఒక దళిత వ్యక్తిని, ఒక దళిత డ్రైవర్ని అకారణంగా చేస్తే ఊరేగింపులు చేశారు అంటే మీరు దళితులకి ఏమి ఇచ్చారు నాకు అర్థం కాల. మళ్ళీ దళిత 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 అని దళిత కార్డు పాటుకుని వాడతారు వీళ్ళు. ఖచ్చితంగా దళిత డ్రైవర్ని చెప్పినటువంటి అనంతబాబుకి శిక్ష పడాల్సిందే. అప్పుడే దళిత బిడ్డలకు న్యాయం జరుగుతుంది. మొత్తంగా ఏది ఏమైనా వైసీపీ కుట్రలన్నీ కూడా బెడిసికొట్టాయి. మొత్తంగా నిన్న పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో ఈ కుట్ర కోణంలో ఇంకా ఎవరున్నారనేది కూడా త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.